ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి వాతావరణం భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా నుంచి మనతో లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ అయినా వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సాయంత్రం సమయంలో మేఘావృతమయ్యి అంటే మేఘాలు కమ్ముకొని ఉరుములతోటి మెరుపులతోటి చిరుజల్లు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు గగన. అయితే ఇది సాధారణంగా వేసవి కాలంలో కనిపించే వాతావరణంలో మార్పులు మాత్రమే అని నిపుణులు కూడా చెప్తున్నారు గగన. అయితే పగటి సమయాల్లో ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల వాతావరణంలో వేడి పెరిగి ఆ మార్పుల వల్లనే చిరుజల్లు పడే అవకాశం ఉందని తెలుస్తుంది గగన. అంటే వాతావరణంలో అనేక మార్పులు చూస్తున్నాము కొత్తగా, అంటే ఎప్పుడూ లేని విధంగా. దీనికి ప్రత్యేక కారణం దేనిగా మనం చూడొచ్చు? అయితే ఈ వర్షాలు ఎక్కువసేపు కురిసే అవకాశం లేదని కానీ స్వల్పంగా మాత్రమే పడతాయని అంచనా వేస్తున్నారు. కానీ అయినప్పటికీ కొన్ని చోట్ల ఒకసారిగా అంటే భారీగా పెద్ద వర్షం కురిసే అవకాశం కూడా ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు వారి పంట చేతికొచ్చే సమయం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గగన. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.